పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరోసారి మనమందరం ఈ పునరుత్థానపు ఆదివారపు ఆరాధనలో మనందరం ఇలా చేరి ప్రభువుని ఆరాధించడానికి, ఆయనను ఘనపరచడానికి దేవాది దేవుడు మనకిచ్చినటువంటి యొక్క అతి ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చేరి ఉన్న మీ అందరికీ, ఈ దైవ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేక వందనాలు అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుడే మీతో మాట్లాడును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పూట దేవుని వాక్యమును చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 53వ వచనము నుండి 56వ వచనం వరకు మరలా అభిషేక్ చదువుతారు, విందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి 56వ వచనం వరకు చదువుకున్నాం. వారు అవతలకు వెళ్ళి గెన్నెసరెతు దగ్గర ఒడ్డునకు వచ్చి దరిపట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంద వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనమని ఆయనను వేడుకొనిచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని వాక్యాన్ని వింటున్న దైవ సంబంధమైన దేవుని పిల్లలారా, ఈ చదవబడిన వాక్యాన్ని వినడానికి ప్రతివారు మీ మనస్సును సిద్ధపరచండి. దేవుడే మనతో మాట్లాడి ఆయన రాకడకు మనలను సిద్ధపరచునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మదగిన దేవా, నీకు వందనాలు. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చా. ఎప్పుడు నీవే హెచ్చాలి, మేమే తగ్గాలి. నీ నామమే మహిమ గలది, ఆశ్చర్యకరమైనది. మా ద్వారా నీవే మహిమ పొంది కృప చూపించండి బాబు. నీ మాటలు వినబోతున్న అందరూ ఈ మాటల ద్వారా సమృద్ధి జీవాన్ని పొంది నీ రాకడకు ఎదురు చూసే కృప దయచేయమని యేసయ్య నామములో వినయముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ ఒకసారి చేతులు ఎత్తి మంచిగా స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ చదవబడిన గత 3 వారాలుగా ఈ వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు మానవునిగా సంచారం చేస్తున్నటువంటి ఆ శుభ దినాలలో జరిగిన ఓ ప్రాముఖ్య
దైవ సంబంధమైనటువంటి విషయాలు మనం ధ్యానిస్తున్నాం. గెన్నెసరేతు దగ్గర ఉన్నటువంటి ఒడ్డుకు ఆయన చేరిన తరువాత జనులు యేసయ్యను గుర్తుపట్టిరి. ఆ మాటని మనం ధ్యానిస్తూ యేసయ్యను గుర్తుపట్టారా అనే ఒక దైవ సందేశాన్ని మనం విన్నాం. ఆయనను గుర్తుపట్టిన తర్వాత ఆయన ఉన్నాడని, ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి జన సమూహము రోగులను మోసుకుని వచ్చారు. దాన్ని గత వారం నేర్చుకున్నా. యేసు నీతో ఉన్నాడా అని అడిగాడు. తర్వాత ఈరోజు మరిన్ని విషయాలు మనం చూస్తున్నాం. గ్రామాల్లో, పట్టణాల్లో 56 వచ్చిన పల్లెటూళ్ళలో ఆయన ఎక్కడ ప్రవేశించెనో ఆ జనులందరూ రోగుల్ని సంత వీధుల్లో ఉంచి వస్త్రపు చెంగు ముట్టుకోనిమ్ము చాలు అని వేడుకుంటే ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. ఇది మనం ఈరోజు ఓ చిన్ని దైవ వాక్యమును నేర్చుకోవడానికి మనం ఎంచుకున్న దేవుని వాక్యము. అక్కడ రాయబడిన వాక్యం ఏమిటంటే, ఎక్కడ ప్రవేశించెనో. ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం ఏమిటంటే, యేసయ్యకు ప్రవేశం ఉందా? ఈ 53, 56 వచనాల మధ్య ఉన్నటువంటి వాక్యాల నుండి ఒక 3 సందేశాలు మనం విన్నాం. ఒకటి, యేసును గుర్తుపట్టగలరా? రెండవది, యేసు క్రీస్తు ఉన్న చోటికి మీరు వచ్చారా? అసలు ఆయన మన మధ్య ఉన్నాడా? గత వారం మన సందేశాన్ని విన్నాం. ఈరోజు మరొకటి ఏమిటంటే, అసలు యేసుక్రీస్తుకి మీలో ప్రవేశం ఉందా? ఇది మనం ప్రశ్న. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పకూడదండి? వింటున్నారా అందరూ? కాస్త దేవుని మాటలు వినే ప్రయత్నం చేయండి. మిగిలినవన్నీ ప్రక్కన పెట్టి కొన్ని మాటలు దేవుని యొక్క సందేశాన్ని విని త్వరగానే ముగించుకుందాం. యేసుకు ప్రవేశం ఉందా? యేసయ్యకు ప్రవేశం ఉందా? ఆయన ఎక్కడ ప్రవేశించెనో, ఆయన ప్రవేశించిన ప్రతి చోట అద్భుతాలు జరిగాయంట. ఆయనకు ఎవరైతే స్వాగతాన్ని పలికారో, యేసు రండి, మా ప్రాంతానికి రండి, అక్కడ రాయబడిన మాటలు, ప్రతి గ్రామములో, పట్టణములో, పల్లెటూళ్ళలో ఆయన ఎక్కడ ప్రవేశించెనో, ఆయన వెళ్ళిన ప్రతి చోట, ఆయనకు ప్రవేశం ఉన్న ప్రతి చోట, ఆయనకు స్వాగతాన్ని పలికినటువంటి ప్రతి జనములో, ప్రతి పల్లెటూళ్ళలో, ప్రతి గ్రామములో, ప్రతి పట్టణములో ప్రజలు ఆశ్చర్యపోయే, ప్రజలు విస్తూ పోయే, ప్రజల జీవితాల్లో వాళ్ళ ఇలా జరుగుద్దా అన్నంత ఆశ్చర్యపోయేలాంటి
అద్భుత కార్యములు వారు కళ్ళారా చెవి చూడగలిగారు. దేవునికి స్తోత్రం చెబుదామండి. ప్రియ స్నేహితులారా, ఈరోజు అందుకే దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, అసలు నాకు ప్రవేశం ఉందా మీలో? మీ హృదయంలో నాకు చోటు ఉందా? మీ మనస్సులోనికి నన్ను పెట్టగలిగినటువంటి పరిస్థితి ఉందా? మీ సంఘములో నాకు ప్రవేశం ఉందా? మీ హృదయంలో నాకు ప్రవేశం ఉందా? మీ కుటుంబంలో నాకు ప్రవేశం ఉందా? నీ శారీరక సంబంధమైన విషయాల్లో నాకు ప్రవేశం ఉందా? నీ ఆధ్యాత్మిక విషయాల్లో నాకు ప్రవేశం ఉందా? నీ వైవాహిక దాంపత్య జీవితంలో నాకు ప్రవేశం ఉందా? ఈరోజు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, యేసు ఏమడుగుతున్నాడు చెప్పండి? నాకు ప్రవేశం ఉందా? ఆయన ఎక్కడ ప్రవేశించను అద్భుతాలు జరిగాయి. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పొచ్చు. హల్లెలూయా. ఆయన ప్రవేశించిన ప్రతి చోట ఎన్నో కార్యాలు జరిగాయి. కాబట్టి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం, ఆయన ప్రవేశిస్తే ఏం జరుగుతుందో. అసలు ఆయన ఎవరు? 2-3 విషయాలు ఈ పూట త్వరగా టూకీగా 2-3 మాటలు మనం నేర్చుకుని ఈ దైవికమైన ఆరాధనలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 24వ కీర్తన. మనలో ప్రవేశించాలి అని ఆశపడుతున్నవాడు ప్రతి గ్రామంలో, పల్లెటూళ్ళలో, పట్టణాల్లో ప్రవేశించి అద్భుతాలు చేయగలిగినటువంటి ఆయన ఎలాంటి వాడు? ఆయన ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? ఆయన ప్రవేశించకపోవడానికి అడ్డులేమిటి అని ఒక 3 విషయాలు ఈ పూట దేవుని వాక్యములో నుంచి ధ్యానించి కార్యక్రమంలో ముందుకు వెళ్ళే ప్రయత్నమే ఈ ఆరాధన కార్యక్రమం. 24వ కీర్తన, 24వ కీర్తన 7వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. ఒక మంచి దేవునికి స్తోత్రం చెప్పొచ్చు అండి. ఏమంటారా చూడండి, గుమ్మములారా, మానవులారా అని అనుకుందాం మనం. దేవుని సంగమా, మీ తలలు పైకెత్తుకోండి. ఎందుకో తెలుసా? మహిమ గల రాజు ప్రవేశించునట్లు. వింటున్నారా అమ్మా? అందరూ వింటున్నారా? ఎవరంటే ఆయన మనలో ప్రవేశించాలనుకుంటున్నాడే. మన గ్రామంలోనికి, మన పట్టణంలోనికి, మన పల్లెటూళ్ళలోనికి, నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ సంఘంలోనికి, నీ ఆర్థిక వ్యవహారాల్లోనికి, నీ దాంపత్య జీవితంలోనికి ప్రవేశించాలి అనుకుంటున్నాడే ఆయనట మహిమ గల రాజు అన్నట్టు. అంతర పదం కొంచెం గట్టిగా అనకూడదా? ఎవరటండి ఆయన? నీలో ప్రవేశించాలనుకున్నవాడు సామాన్యమైన వ్యక్తి కాదు. సామాన్యులా కనబడుతున్నాడు ఆయన. ఒంటరికి వారిగా కనబడుతున్నాడు ఆయన. యోసేపు కుమారుడుగా కనబడుతున్నాడు ఆయన. మరియమ్మ కుమారుడుగా కనబడుతున్నాడు ఆయన. ఏమండి, వాళ్ళ అక్క చెల్లెలు, వాళ్ళ యొక్క సహోదరుల మధ్య ఒక సామాన్యుడిగా తిరుగుతున్నాడు. పెద్ద జ్ఞానవంతుడిగా కనబడలేదు, బాగా చదువుకున్న వ్యక్తిగా కనబడలేదు, శాస్త్రిగా కనబడలేదు, పాండిత్యం కలిగిన వాడిగా కనబడలేదు, శాస్త్రులకు, పరిచయులకు, సద్దుకైకి ఏమంటే పెద్ద గొప్పవాడిగా కనబడలేదు ఆయన.
ఆయన ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన రాజభోగాలు అనుభవించిన వ్యక్తిగా లేడు. ఆయన రాజగృహాలలో కూడా లేడు. ఆయన సామాన్యంగా ఒక పశువుల తొట్టెలో పొరుండబెట్టబడ్డాడు. పొత్తి గుడ్డలతో ఎత్తు గాయాలను కట్టడానికి ఉపయోగించే ఒక పనికి రాని పాత బట్టల మధ్య పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. ఎవరనుకుంటున్నారు ఆయన? అట్టట్లేదు. ఎవరండి ఆయన? మహిమ గల రాజు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదామండి. చెప్పకూడదా మహిమ గల రాజుకి? మహిమ గల రాజుకి ప్రవేశించమని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరటండి ఆయన? అందుకే ఒక గాయకుడు ఆశీర్వాదం గారు అనుకుంటాను, ఆయన పాట రాశారండి. పశుశాలలో నీవు పవలించినావా, ఏమండి, పరమాత్ముడవు నీవు. పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు, పసిపాలుడవు కావు. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడ నీ పలుకే. అసలు పాఠశాలకు వెళ్ళినట్టే లేదు, ఏ బడికి వెళ్ళట్లేదు. ఏమండి, ఉప్మా బడికి కానీ అంగన్వాడికి కానీ, ఏమండి, మధ్యాహ్నం భోజనం బడి, హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ ఏమి లేదండి. ఆయన ఉప్మా బడికి భోజనం బడికి ఏమి వెళ్ళట్లేదండి. ఎక్కడ చూసినా ఆయన పలుకే. ధరించలేదే ఆయుధం. ప్రేమతో ప్రపంచాన్ని గెలిచాడు. ఆయన ఎవరు తెలుసండి? మహిమ గల రాజు. చేతులెత్తి స్తోత్రం చెప్పగలరా? ఆయన మహిమ గల రాజట. ఈ రోజు మీరు గమనించాలి. అందుకే మహిమ గల రాజుకి ప్రవేశం ఉందా? తలుపులు బిగించేశారు మీరు, గుమ్మములారా. అరే, మహిమ గల రాజు రాబోతున్నాడు రా. మహిమ గల రాజు ప్రవేశించబోతున్నాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. చదవండి ఇంకా ఇంకా త్వరగా. మహిమ గల ఈ రాజు ఎవడు? మహిమ గల రాజు ప్రవేశించినట్టు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ కలిగిన ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. కుమారులారా దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరో తెలుసండి? ఒకటి మహిమ గల రాజు, రెండవది బల శౌర్యములు కలిగిన వాడు, మూడవది యుద్ధ శూరుడు. తర్వాత చదువుతాం, ఇంకా కంగారు. ఎప్పుడు వచ్చేస్తాం అక్కడికి? సైన్యులు గణపతి దగ్గరికి వస్తామా? చివరి ఉంది ఇంకా చదవలేదు కదా. ముందుకు పెడదాం. జాగ్రత్త చూడండి. ఒకటి మహిమ గల రాజు. గొప్ప విషయం చెప్పమంటారా? ఆయన రాజు కాబట్టి పుట్టినప్పుడే రాజుగా పుట్టాడు కదా. తూర్పు దేశపు జ్ఞానులు ఏమని అడుగుతున్నారండి? నక్షత్రాన్ని చూసి వచ్చామండి మహారాజు గారు. ఏ రోజు రాజు గారు? అందనాలండి బాబు, మాకు ఒక మార్గంలో మాకు ఒక నక్షత్రం కనిపించిందండి. ఆ నక్షత్రాన్ని చూసి వచ్చామండి బాబు రాజుగారు. ఏలా ఎందుకు వచ్చారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఉలిక్కిపడ్డాడంటాడు. ఆ క్రూరుడైన రాజు తనకంటే ముందున్నటువంటి తన కుమారులను 14 మందిని లేకపోతే 15 మందిలో చంపేసిన క్రూరుడు అంటాడు వాడు. అలాంటి క్రూరమైన మనిషి దగ్గరకి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చంటున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనగా ఆయన పుట్టడమే రాజుగా పుట్టాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రాజుకి పుట్టడమే రాజుగా పుట్టాడండి.
బ్రతకడమే రాజుగా బ్రతికాడు, జీవించడం రాజుగా జీవించాడు, చనిపోవడం రాజుగా చనిపోయాడు, తిరిగి లేవడం సమాధి గుండెను గుద్ది బయటకు వచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? మహిమ గల రాజు. యుద్ధము చేసి రాజులయ్యేది సహజము, రాజుగానే ఉదయించినాడు చిత్రము. ఏంటండి? యుద్ధం చేసి ముందున్న రాజుని హతమార్చి సింహాసనం ఎక్కడం రాజనీతి. నీతి ఏంటండి? రాజనీతి. ముందున్న వాడి యొక్క కాలు కుర్చీ లాక్కుని ఆ కుర్చీలో కూర్చోవటం ఏంటి చెప్పండి? ఏ నీతి అంట? అదో శాస్త్రం. మళ్ళీ రాజనీతి శాస్త్రం అంట. అదేంటో యేసుప్రభు చిత్రం చూసారా? అందుకే శిరము వచ్చిన సర్వలోకము యేసునాథా నీ ముందు. స్టీవెన్సన్ గారు రాశారు, శిరము వంచెను సర్వలోకము యేసు నీ ముందు. యుద్ధం చేసి రాజులు అవడం సహజమే, కానీ ద గ్రేట్ అలెగ్జాండర్ ఎందుకయ్యాడు రాజు? గొప్ప అలెగ్జాండర్ ఎందుకయ్యాడు? దోమ కొడితే చచ్చిపోడు మహానుభావుడు. ఎక్కడో గ్రీసు దేశంలో పుట్టినటువంటి ఆయన రాజ్యాలను జయించుకుంటూ మన భారతదేశాన్ని కూడా జయించడానికి వచ్చాడు. ద గ్రేట్ అలెగ్జాండర్ అన్నారు, ద గ్రేట్ నెబుకద్నెజర్ అన్నారు. యుద్ధం చేసి రాజు అయ్యారు. యేసయ్య ఏ యుద్ధం చేయలేదు, రాజు అయిపోయాడు. పొట్టడమే. అందుకే ఆయన గురించి బైబిల్ ఏం చెప్పింది తెలుసా? మహిమ గల రాజు. ఇంకెవరట? బల శౌర్యములు గలవాడు. ఇంకెవరట? యుద్ధ శూరుడు. ఇంకా చదవండి, ఇంకా చదవండి. ఏది చదివాడు? వెళ్ళిపోయారా బయటికి? గుమ్మములారా పైకెత్తుకోండి మీ తల్లో, పురాతనమైన తలుపులారా మహిమ కలిగిన రాజు ప్రవేశించడానికి లేవనెత్తుకోండి. మహిమ కలిగిన ఈ రాజు ఎవడు? సైన్యములకే అధిపతి. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఎవరంటండి ఆయన? చెప్పాలి మీరు. ఎవరండి ఆయన? సైన్యాలకే అధిపతి, సేనాధిపతి. ఎన్ని సైన్యాలు ఉన్నాయో! భారతదేశానికి త్రివిధ దళము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆయన అధిపతి, ఒక్కో దానికి ఒక ఆయన అధిపతి ఉంటాడు. వాళ్ళకి వాయువుకి, ఇంకా గాల్లో ఎగిరేదానికి ఒక ఆయన, భూమి మీద ఒక ఆయన, సముద్రాల మీద ఒక ఆయన. మనం ఆరాధిస్తున్న దేవుడు సైన్యములకే అధిపతి. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? మన సైన్యములకు అధిపతి అయిన యేసయ్యకు చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుతా. ఆ దేవాది దేవుడిని నా రండి నాయనా మా హృదయంలోనికి, మహిమ గల దేవా మా లోనికి రండి ఆయనకు ఆహ్వానాన్ని పలుకుదా. వింటున్నారా నా ప్రియమైన సోదరి సోదరులారా? ఈ ఉదయకాల సమయంలో నేర్పుతున్న దేవుని వాక్యము, మహిమ గల దేవునికి నీలో ప్రవేశం ఉందా? మహిమ కలిగిన రాజు ఆయన. శిలువ మీద వేలాడితే ఏమనుకున్నారు తెలుసండి? ఆయన అందరూ పనికి మనోడ్రా, ఓ చేతకనోడ్రా, ఓ దద్దమ్మరా. పక్కన దొంగోడు అన్నాడు, నువ్వే ప్రభు అయితే మేకల మీద ఏలాడటం ఎందుకు? దిగిరావచ్చుగా. నువ్వు దిగొచ్చి నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా. ఆ దొంగోడు స్టేట్మెంట్ కట్టుకుని ఈ రోజు చాలా మంది యేసు ప్రభు కోసం ఏయో మాట్లాడుతున్నారండి.
ఎవరి స్టేట్మెంట్ అది? చెప్పట్లేదు మీరు. దొంగ స్టేట్మెంట్ అట్టుకుని ఈరోజు చాలా మంది ఎట్టుకుని పాప తెగ పేలాలు శిలువ మీద వేలాడినప్పుడు కూడా నెత్తి మీద పేరేముందండి? మాట్లాడరా? పిలాతు గారు ఏం రాశాడండి? చెప్పట్లేదు మీరు. యూదులకు రాజు. చేతి స్తోత్రం చెప్పండి. అరే ఎంత పొరపాటు అయిపోయింది. అలా కాదే బాబు. పిలాతు యూదులకు రాజుని తాను ప్రకటించుకున్నాడని మీరు రాయండి. అర్థమనరా? ఏదో నేను రాయాల్సిందేదో రాశాను అన్నాడు అంతే పిలాతు. ఆయన ఎవరు చెప్పండి? యూదులకు రాజుట. దేవుడికి స్తోత్రం చెప్తాం. అర్థమవుతుందా మీకు? ఆయన రాజు. సమాధిని జయించి తిరిగి వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడలేదు మీరు. మరణాన్ని జయించి బయటకు వస్తున్నాడు ఆయన. మరణము దగ్గర అందరూ ఓడిపోయారు. మరణం ముందు అందరూ తల దించారు. కానీ నా యేసయ్య మరణాన్ని జయించాడు. ఆ రోజు ఏంటండి? సమాధికి సంఖ్య వేశారంట. పిలాతు తిడతారు. బుద్ధి ఉందా లేదా మీకు? జ్ఞానం ఉందా లేదా? ఎవడైనా కావండి బతికినటువంటి నేరగానికి సంఖ్యలు వేస్తారు. చచ్చిపోయాడు, ఇంకా ఆయన చంపేశారు కదా. మీ పీడ విరగడైపోయింది కదా. మీకు అడ్డుగా ఉన్నాడే. మీరు చేసిన ప్రతిదానికి ఆసక్తిగా ఉన్నాడు కదా. ఆయన చంపేశారు కదా. పట్టెట్టేసుకున్నారు కదా. మీ ముసురు ఆయనకి ఏమైపోయింది? తగిలి చంపేశారు కదా. ఇంకెందుకు రా బాబు అంటే, అయ్యి బాబోయ్ ఆయన సామాన్యుడు కాదండి బాబోయ్. మూడో రోజున ఏమవుతానన్నాడు ఆయన? లేస్తానన్నాడు. లేచినా లేవచ్చు. లేతే నీకు టెన్షన్ ఏంట్రా? లేస్తేనే మాకేంటి చెప్పండి? టెన్షన్. లేస్తేనేనండి బాబు. సరే సమాధి కాపలా పెట్టుకోమన్నాడు. పెట్టుకున్నారు. సమాధిని భద్రం చేశారు. సంఖ్య వేశారు. రాజుగారు ముద్ర వేశారంట. మూడో రోజున తెల్లారకుండానే లేచిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. మరణం ఆయన ముందు ఓడిపోయింది. మరణమును జయించిన మహారాజు ఆయన. రాజుల రాజా జై యేసు రాజా జై జై. రాజుల రాజా జై. ఏంటంటే మహారాజుకి జైలని అలా పాడతారా మీరు? నిరుత్సాహంగానే ఉత్సాహంగా పాడండి. రాజుల రాజా జై యేసు రాజా జై జై. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఎవరు? మహిమ గల రాజు. రెండు, బల శౌర్యములు గలవాడు. బలము ఉంది, శౌర్యము ఉంది. బల శౌర్యములు నీవే దేవా, గణ సైన్యముల అధిపతి యెహోవా. అజ్లో గారు పాడారు దైవజనుడు. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసండి? ఆయన బల శౌర్యములు గలవాడు, యుద్ధ శూరుడు. ఏమంటే యుద్ధం అంటే భయపడేవాడేమి? ఓ రోజున ఫిలిస్తీయులు మందసాన్ని తీసుకుని వెళ్ళి దాగోను దేవతకుల్లో పెట్టారండి. ఇజ్రాయేలీ లేక ప్రధాన యాజకుల యొక్క పాప ఫలితం అది. మందసాన్ని వారు యుద్ధంలో లాక్కుని దాగోను దేవతకుల్లో పెడితే తెల్లారేటప్పటికి దాగోను దేవత మందసం ముందు బోర్లగా పడుందంట. అర్రే అని దేవత బొమ్మ తీసి మళ్ళీ ఏం చేసేది? యథాస్థానంలో ప్రతిష్ఠించారట. తెల్లారేటప్పటికి మళ్ళీ దాని తలకాయ చేతులు తెగబడిపోయాయంట. అంటే ఏమైందంట రాత్రి? యుద్ధం. బల శౌర్యములు గలవాడు. బల శౌర్యములు గలవాడు ఆయన. ఆయన బలం ఎంత గొప్పదో తెలుసండి. ఎర్ర సముద్రమును 2 ముక్కలుగా చేసింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏమంటే ఒక్క రాత్రిలో సముద్రం ముక్కలవడమే కాదండి, అంతవరకు నీళ్ల మధ్య నానినటువంటి ఆ భూమి రాత్రికి రాత్రే ఆరిపోయింది.
ఏమండి ఇప్పుడు దారి ఏర్పడిందంటే దారి వేయటమంటే మాటలా? మీరు మందిరానికి రావడానికి బయట దారి వేసాం, ఏమంటే ఎంత ప్రయాసపడాల్సి వచ్చిందో తెలుసండి. నేను ఒక్క రాత్రికి రాత్రి దారి ఏర్పడింది. ఎర్ర సముద్రములు బల శౌర్యములు గలవాడు ఆయన. ఇంకెలా అంటాడు? యుద్ధశూరుడు మాత్రమే కాదు, సైన్యాలకే. మీకు అర్థమైందో 4 విషయాలు. ఇప్పుడు బల శౌర్యములు గలవాడు, మహిమ గలవాడు, యుద్ధశూరుడు, సైన్యాధిపతి. ఆయన మనలో ప్రవేశించాలని చూస్తున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఇప్పుడు ఆయనకు ప్రవేశం కలిగిస్తారా లేదా మీరు? ఆయన ఎక్కడ ఎక్కడ ప్రవేశించెనో, ఏ చోటకు వెళ్ళానో, ఏ ప్రదేశానికి వెళ్ళానో, ఆ ప్రతి ప్రదేశములో లెక్కలేని అద్భుతములు చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుతారా? మార్కు సువార్త 2-3 వచనాలు. మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా ఓచ చేయగలవాడు ఒకడు. చాలు చాలు, ఆ విషయాలు మనకు తెలుసు. సమాజ మందిరములో యేసు మరలా ఏమేటండి? ఆయన ప్రవేశింపగా. మనలాంటి సమాజ మందిరం ఒకటి ఉందంట అక్కడ. ఆ సమాజ మందిరంలోనికి మహిమ గల దేవుడు మరలా మందిరములోనికి ప్రవేశించి. ఈరోజు నేను ప్రార్థించే ఓ ప్రార్థన ఏంటంటే, ప్రభువా మా సమాజ మందిరంలోనికి మరలా ప్రవేశించండి. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు ఆ ప్రార్థన చేయగలరా? మా చిన్ని సమాజ మందిరంలోనికి నువ్వు ప్రవేశించాలి ప్రభువా, మరలా ప్రవేశించయ్యా. ఎందుకంటే ఓసారి వచ్చాడంట, పెద్ద ఎవరు ఆయన ఏం చేయలేదండి, పట్టించుకోలేదు. ఎవరు ఆయన ఏం చేయలేదు? ఎందుకంటే ఆయన పెద్ద ఆఫీసర్గా రాలేదు, ఆయన పెద్ద ధనవంతుడిగా రాలేదు, ఆయన పెద్ద భోగభాగ్యాలు కలిగినోడిగా రాలేదు, ఆయన వీర భోగ వసంతరాయుడిగా, ఏమంటే ఒక మానవుడిగా వచ్చాడు ఆయన, ఒక సామాన్యుడిగా వచ్చాడు ఆయన. ఎవరిడో వీడికి జ్ఞానం ఎక్కడదరా, వీడికి పాండిత్యం ఎక్కడదరా, చదువుకోనని వీడికి చదువుకోలేట్టుగా ఉన్నాడు ఆయన, పెద్ద పాండిత్యమేమి లేదానికి అన్నట్టుగా ప్రజలందరూ చూస్తున్నటువంటి ఆయన లోనికి వస్తే పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు మరలా వచ్చాడు ఆయన. ఈరోజు మరలా ప్రవేశించునుగాక. సమాజ మందిరంలోనికి మన యేసు స్వామి మరలా ప్రవేశించునుగాక. ఆయన రాగానే ఒకడి మీద చూపడిందండోయ్. ఆ ఒక్కడో నువ్వైతే సూపరు, ఆ ఒక్కడో నేనైతే అద్భుతమే. అందరు చేతులెత్తి స్తోత్రం చెబుతారు. ఒక్కరి మీద చూపడింది, వారిని కుడి చేయి ఓచ చేయగలదట. చాలా మంది ఉన్నారు అక్కడ, ఎంతో మంది జ్ఞానులు అక్కడ ఉన్నారు. ఆయనను తప్పు పట్టడానికి వెతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనను శోధించడానికి రంధ్రాన్వేషణ చేస్తున్నటువంటి అనేకులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరి మీద చూపు పడలేదు. ఒక ఓచ చేయి కుడి చేయి గల వాని మీద యేసయ్య ఆయన చూపు పడింది. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ప్రభు ఈ రోజున చూస్తున్నారా? ప్రభు ఈ రోజున అద్భుతమైనటువంటి కృప ఏంటో తెలుసా? శాస్త్రుడు ప్రక్కన పెట్టాడు, జ్ఞానులను ప్రక్కన పెట్టాడు, గొప్ప గొప్ప వారిని ప్రక్కన పెట్టాడు. ఒక సామాన్యమైన ఓచ చేయగలిగిన వాడిని, ఒక బలహీనుడిని ప్రభు ఆయన చూపు వాని మీద పడింది. ఈరోజు నేను అనేక సార్లు అనుకుంటాను, ప్రభువా నేను సామాన్యుడయ్యా, నీ చూపు నా మీద పడింది. శాస్త్రులు ప్రకటించారు కదా ప్రభా, శాస్త్రులైన వారిని విడచి పరిసయ్యులైన వారిని వదలి
గొప్ప గొప్ప వారున్నారు, అధముడైన నన్ను చేరితి. ఏంటండి? శాస్త్రుల్ని, గొప్ప గొప్ప వారిని, అధములను ఆయన దగ్గరికి వస్తున్నాడట. అధములను ఆదుకోవడానికి అందరికంటే ముందు ఆయన వచ్చి వారినే చూచాడు. వాడు చెయ్యి ఎలా ఉంది చెప్పండి. అప్పటికి ఈ పెద్ద పెద్దోళ్ళు అందరూ గడ్డల మీద బాగా పెంచేసుకుని డిగ్రీలు కలిగిన వాళ్ళు అందరూ ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడబ్బా ఇప్పుడు ఈయన, ఈడేం చేస్తాడు, ఇది చూద్దాం అని వారి యేసు పైన నేరం మోపడానికి చూస్తుంటే యేసు వారిని మధ్యలో నిలబెట్టాడట. ఎవరిని? ఓస చేయగలిగిన మధ్యలో నిలబెట్టి అవమానపరచడానికి కాదు, చూడండి వీడు ఓచ చేయి చూడండి అని వారిని హేళన చేయడానికి కాదండి, వారిని మధ్యలో నిలబెట్టింది ఎందుకో తెలుసా? వారిని బాగు చేయడానికి, వారి జీవితాన్ని స్వస్థపరచడానికి, వారి జీవితంలో నూతనమైన కృపడానికి వారిని మధ్యలో నిలబెట్టి, మరి అబ్బాయి శాస్త్రులారా ఈరోజు విశ్రాంతి దినం, బాగు చేయటం న్యాయమా కదా అడిగితే వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారంట. ప్రభు వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి చాపని చేయనంటే చెయ్యి చాపగానే వాని చెయ్యమని చెప్పండి బాగుపడిపోయింది. అందరు చేతులెత్తి స్తోత్రం చెప్తాం. నీ చేయి చాపు అనగానే వాని చెయ్యమని చెప్పండి. ఏమంటే సాక్ష్యం ఇచ్చేద క్యాసెట్లో పాట ఉంటుంది, పడు ప్రేమ కుమార్ రాజు. నీ చేయి చాపువని నీవు పిలువగా ఓచ చేయి గలవాడు బాగుపడెనుగా. నీ మాట సంపూర్ణ స్వస్థత గలది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట. అందరు చేతులెత్తి స్తోత్రం చెబుతున్నామండి. ఈరోజు మనం నేర్చుకునే వాక్యం ఏంటి తెలుసండి? మహిమ గల రాజా మాలో. పూర్తి చేయట్లేదు మీరు, అలా మౌనంగా ఉన్నారు. మీ మౌనం దేనికి గుర్తు? ముగించండి అంటారుగా, చెప్పండి. మహిమ గల రాజా మాలో, బల శౌర్యములు గల దేవ మాలో, యుద్ధ శూరుడైన దేవ మాలో, సైన్యములకు అధిపతి దేవ. ఆమె చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఎక్కడ ప్రవేశం ఆయనకి దొరికిందో ఆ చోటల్లా ఆయన అద్భుతాలు చేశాడు. మహిమ గల దేవుడు మనలో ప్రవేశిస్తే నిత్యము అద్భుతాలే. ఆయన ప్రవేశించకుండా ఉండడానికి అడ్డు ఏంటంటే 2-3 మాటలు చదువుదాం. మార్కు సువార్త 7:21, మత్తయి సువార్త 15:19. ఈ 2 వచనాల సారాంశము ఒకటే. మత్తయి సువార్త ఏం చదువుతారు ముందు? మార్కు 7:21 చదవడం సరిపోతుంది. యేసయ్య మీలో ప్రవేశించకుండా అడ్డు. మత్తయి సువార్త లేక మార్కు 7:21 అండి. లోపల నుంచి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచన, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోపం, చెడుతనము, అమ్మా కృత్రిమము, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావము, ఇవి 13 ఉన్నాయే. ఈ 13 యేసయ్యను లోనికి ఏం చేయలేదు. ఆయన లోపలికి వస్తే మధ్య సూపర్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన లోపలికి వస్తే ఇవన్నీ ఏమైపోతాయి? ఎలా వెలుగు వచ్చిందంటే చీకటి ఏమవుతుందండి? ఓయ్ చీకటి పారిపో అన్నారా మీరు? కరెన్సీ కొట్టారా? కరెన్సీ కొడతారా? చీకటి గెట్ అవుట్, బయటికి సైతానా అన్నారా?
దీపం వెలిగించాం మాట్లాడలేదు. యేసుక్రీస్తు లోపలికి రాకుండా 13 ఇవన్నీ దారి కాసేసాయండి. అమ్మా ఉందా? ఏదో పాకిస్తాన్ నుంచి లేకపోతే బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులు తీవ్రవాదులు అటువైపు నుంచి మన దేశంలోనికి చొరబడకుండా మన సైనికులు ఎలా అయితే గస్తీయా కాపులా కాస్తున్నారో అలాగా యేసుబాబు లోపలికి రాకుండా ఈ 13 ఏం చేస్తున్నాయి? దారిగా చేసి ఆగక్కడ, ఆగిపో, నో ఎంట్రన్స్. ఏం లేదు నీకు, ఇది నిషిద్ధమైన ప్రదేశం, లోపలికి రాకో అని ఎవరిని? ప్రభువుని అడ్డుకుంటున్నాయండి. అడ్డుకున్న ఇవన్నీ ఒక్కసారి నీవు గనక ఆయనకు తలుపు తెరిస్తే, చేతులెత్తి స్తోత్రం చెప్పరా. ఒక ఆయన యేసుబాబుని చూసి వెళ్ళిపోదామని చెట్టు ఎక్కాడు. మీకు తెలుసుకుందండి, యేసుబాబుని ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన? చూసి వెళ్ళిపోదాం. ఎందుకు వచ్చింది? ఆయన గొప్పోడు, ఏదో గొప్పరా, చాలా బాగా చెప్తారు కదా, చూసి వెళ్ళిపోదాం అనుకుని చెట్టు ఎక్కున్నాడు అక్కడ జక్కయ్య గారు. చిత్రం ఏంటంటే జక్కయ్య అంటే పవిత్రుడు అని అర్థం అంటండి. చేసిరేమో అంతా దుర్మార్గం, అన్యాయం. పేరేంటి చెప్పండి? పవిత్రుడు. పేరేంటంట? పవిత్రుడు. చేసే పనులన్నీ అన్యాయం. ఎవడెట్టడో అవి పేరు అనుకున్నాను. జక్కయ్య పవిత్రుడు. ఏసులో చెట్టు కిందకి వచ్చి, రే జక్కయ్య రా, మీ ఇంటికి నేను వస్తాను, నీతో సంతోషంగా చేర్చుకున్నాడండి. యేసయ్యతో మాట్లాడాడంటే అతని హృదయంలో ఉన్న ఈ 13 ఏమైపోయి ఎలా? ఒక్కటి లేదండి, అన్ని పోయినాయి. మరి ఏ పక్కకు పోయాయో కానీ యేసు రక్తమే జయము. అన్ని పోయితే నిలబడిపోయి అంటున్నాడు, అయ్యా ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా పన్ను వసూలు చేశాను మరలా అవి అందులోకి చేస్తాను. నా ఆస్తిని సగం పేదలకే పంచిపెట్టాను. మనం పక్కింటోడి సరుకు మనం ఏమో, నువ్వు కూడా తేలి మళ్ళీ కాగి తెచ్చింది, దానికి నాకు పేరు ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి పైనుంచి కిందకి తిప్పుతాం. ఇప్పుడు ఎక్కడ బలం వేయించి తీసుకో, సంక్రాంతిలో పైకి కిందకి తిప్పుతాం. ఓ కడిగేస్తాం, మళ్ళీ బలం పెట్టేస్తాం. నీరు కదది ఏమో అడిగి తీద్దాంలే అని చదువుతారు కొంతమంది. దొంగ బుద్ధి పోవును గాక. జక్కయ్యకి వచ్చే మారు మనసు మీకు వచ్చిన గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పరా. అర్థమవుతుందండి? జక్కయ్య వెంటనే ప్రభు ఎవరు తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాము. యేసయ్యకు ప్రవేశం దొరికితే అది అలా ఉంటుందండి వ్యవహారం. యేసయ్యకి మీలో ప్రవేశం ఉందా అడుగుతున్నాను ఈ రోజున. ఈ 13 మార్కు సువార్త 7:21 వచనం ప్రకారంగా, ఈ 13 మత్తయి సువార్త 15:19 ప్రకారంగా ఇవన్నీ మనకి యేసయ్య లోనికి రాకుండా ఏమవుతున్నాయి చెప్పండి? అడ్డొస్తున్నాయి. అందుకే చివరిగా 1-2 మాటలు చదివి ప్రార్థన చేసుకున్నాం. చివరిగా 107వ కీర్తన 16వ వచనం. 107వ కీర్తన 16వ వచనం. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనుప గడియలను. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను. అంటే ఆయన లోనికి రాకుండా ఏ తలుపు ఉందంట? ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు. అమ్మా అవి ఏంటి? 13 దురాలోచన, దొంగతనం, జారత్వం, వ్యభిచారం, మత్సరం, కపటం, అసూయ, దేవదూషణ, ఇవన్నీనండి. ఇవన్నీ అహంకారము, అవివేకము, అహంభావన, వేశ్యాగమనములు, ఇవన్నీ సుమారు అక్కడ 13
తమ్ముడు చెప్పాడు, ఇవన్నీ ఒక ఇత్తడి తలుపులా ఉన్నాయి. ఇత్తడి తలుపులు, తర్వాత మళ్ళీ ఏం వేశారు, మళ్ళీ గడి ఏంటి, ఇనుప గడియ. మహాగట్టి దేవుడు చెప్పండి, మట్ట ఇనుమండి, ఇనుప గడియలను నా యేసయ్య విరగొట్టేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పరా. ఎంతకే యేసయ్య ఎవరనుకుంటారా? ఇనుప గడియ కంటే ఆయన ఇంకా బలమైనడు, బల శౌర్యములు గలవాడు. యెషయా గ్రంథం 45:2 ముగించేస్తాను. యెషయా గ్రంథం 45:2 నేనే నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగా ఉన్న స్థలములను నేను నీకంటే ముందు వెళ్తున్నాను, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తున్నాను. ఎత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొట్టేదను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన మనలోనికి వస్తే ఎక్కడ ప్రవేశం ఆయనకు దొరికిందో, ఆయన వస్తేనటండి ఇత్తడి తలుపులు ముక్కలైపోతాయట, ఇనుప గడియలు విడిపోవును. ఎవరు రావాలి? మాట్లాడలేదు కదండి, అందుకే కదా పాడుతున్నాను. నువ్వు రావాలి యేసయ్యా. పాడారా? చెప్పరా? పాడదా మీరు? నువ్వు రావాలి యేసయ్యా, నువ్వు రావాలి యేసయ్యా. ఎందుకు ఆయన రమ్మని ఎందుకంటున్నా? నువ్వు వస్తే నా వల్లేమి ఆ తలుపులు చూసి, చెక్క తలుపులే మనం ఎడగొట్టలేకపోతున్నాం, ఏమంటే పిల్ల దెయ్యాలే వెళ్ళగొట్టలేకపోతున్నాం, చిన్న కార్యాలే చేయలేకపోతున్నాం. ఆయన వస్తే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎత్తడి తలుపులు, ఇనుప గడియలు. మీకు అర్థం అవడానికి 2 మాటలు చెప్తానండి. పాస్టర్ గారిని జైల్లో పడేయారు. అవునాయి? చెంగు దులుపుందనుకుంటారా మీరు? పాస్టర్ గారిని ఏం చేయాలి చెప్పండి? జైల్లో పడేయారు. చుట్టూ 16 మంది సైనికులంట. కంటికి కునుకుపాటు రాకుండా ఏం చేస్తారు? ఆయన్ని గట్టుకుంటూ కాపాడుతున్నారంట, కాపుతున్నారండి. రేపొద్దున ఈయన ఏం చేద్దాం అనుకుంటున్నారు? వేద్దాం ఈయన్ని, రేపు ఈయనే వేస్తారు. అప్పుడు కాపలా కాపుతున్నారండి. కాపాడడానికి కాదండి. ఇప్పుడు ఒక మేకపోతుకి దాని ముందే ఆహారాన్ని కడుతున్నారంటే అర్థం ఏంటి? కాపాడడానికి. మాట్లాడలేదు మీరు? కాపాడడానికండి. మరి ఎందుకండి? రేపు దీని పని చూద్దాం, రేపు దీని పని చూద్దాం. పాప అది అనుకుంటుంది, రోజు ఇలాగే పెడతారు కాబోదు నాకు అనుకుంటుంది. రే పిసిమక్క నీకు అంటరే నిన్నే. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపం 16 సైనికుల మధ్య, ఇనప సంఖ్యల మధ్య బంధించబడి అయిపోయింది అనుకుని నడుకట్టి పక్కన అడిగాడు. జోడు కూడా ఏమో తెలియదండి. సంఘం అయితే ప్రార్థన చేసిందంట అత్యాశక్తితో. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ప్రార్థన చేశారండి. దేవుడి దూత లోపలికి వచ్చింది, తలుపులు తెరిచింది, సంఖ్యలు విడిపోయి లేచిపోయాడు. తోడు వేసుకున్నాడు, నడికట్టు కట్టుకున్నాడు, నా వెనకాల రా వచ్చేస్తాడు. గుమ్మం దగ్గరికి వచ్చాడట. సంఖ్యలతో బంధించబడినటువంటి ఆయన సంఖ్యలు తెగిపోయి ఆయన ఒత్తే జరిగే కార్యం అది. తలుపు బయటకు వస్తే
ఆయన అనుకుంటున్నాడు ఇది పెద్ద దర్శనరా బాబు అనుకున్నాడు ఆయన. ఒరే పీటర్ గారు, దర్శనం కాదు, వాస్తవం అది. హల్లెలూయా. ఓ దెయ్యాన్ని ఎలగొట్టారండి ఓ పాత్రికి. దేనండి మాట్లాడలేదు మీరు. బాస్ గారు ప్రార్థన చేసి ఏం చేశారు చెప్పండి? దెయ్యం పోయింది. కూర్చోను. ఈ ప్రార్థన చేసి దెయ్యం వెళ్ళగొట్టినటువంటి ఇద్దరు దైవజనుల్ని జైలు పడేయాలండి. ఎందుకు? వాళ్ళు తప్పు చేశారా? కేవలము ప్రార్థన చేసి దెయ్యాన్ని. సరే, రాత్రి అమ్మాయి బాబోయ్ అనకుండా పాటలు పాడుతున్నారంటే ప్రార్థన చేస్తున్నారు అండి. జైల్లో ఉండి ఏం చేస్తున్నారు చెప్పండి? పాటలు పాడుతున్నారు. ఖైదీలు ఏం చేస్తున్నారండి? వింటున్నారంట. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళు పాటలు పాడుతుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా వింటున్నారంట. విన్న వాళ్ళందరికీ మారు మనసు వచ్చేసిందండి. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏంటంటే విన్న వాళ్ళందరూ ఏమైపోయి చెప్పండి? అర్ధరాత్రి భూకంపం జరిగిందండి. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. తలుపు తెరిస్తే ఆ దొంగలు ఏమైపోవాలి? ఈ ఖైదీలు పారిపోవట్లేదు. ఖైదీలు ఏమవట్లేదు చెప్పండి? ఎవడో పారిపోలేదండి. ఇజ్జత తెలుసా? వాళ్ళందరూ ఏమయ్యారు? మార్పు చెందినోడు అయిపోరండి. ఎవడు బయటకు వెళ్ళట్లేదు. వీళ్ళు ఇంకా పాడుతుంటే ఎంతమంది చూస్తున్నారు కాబట్టి చెరసాల నాయకులు లేచి అరే బాబోయ్ అయిపోతుంది నా పని కత్తి వెంటనే పోవడం లేదు. లేదా చెరసాల నాయకుడు ఏం చేసుకోవద్దు, నీకు నీవుగా హాని చేసుకోవద్దు. అందరము ఎక్కడున్నాం? ఆయన జైల్లోనికి వస్తే చెరసాల తలుపులు తెగబడతాయి. అందుకంటున్నాడు, నేను నీకు ముందుగా వెళ్తాను, ఎత్తడి తలుపులు విడగొడతాను, ఇనుప గడియలు పగలగొడతాను, విడగొడతాను, పగలగొడతాను. అంటే ఈ పూట మనం నేర్చుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసయ్యకు ప్రవేశం కల్పిస్తే మిగిలిన పనంతా మాట్లాడలేదండి. ఆయన చూసుకుంటాడు. చేతులు స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి హల్లెలూయా. క్రెయిన్ లోపలికి వచ్చే మార్గం ఉంటే చాలు. ఏమంటారు? ఆ కూలగొట్టే క్రెయిన్ ఉందే అది లోపలికి వస్తే చాలండి. ఎంత పురాతనమైన భవనమైనా, ఎంతో కాలము నుండి ఉన్నటువంటి వేళ్లతో బలిష్టంగా ఉన్న పెద్ద చెట్టు అయినా ఏం చేద్దండి? మాట్లాడలేదు. ఇలా అనేటప్పటికి చెట్టు ఏమవుతుంది చెప్పండి? వేళ్లతో సహా లేచి అవతల పడుతుందండి. అంటే ముందేం కావాలి? ఆ క్రీమ్ లోనికి వచ్చే, అలాగే యేసయ్యకు లోనికి వచ్చే అవకాశం కల్పించు, మిగిలిన పనంతా ఆయన చేసుకుంటాడు. చాలామంది ప్రభువుకి ఏమివ్వట్లేదండి. అది బాధ. నా బాధ ఏంటంటే ప్రభువుకి ప్రవేశం ఇవ్వట్లేదు. మేమే తిరగబెట్టేస్తాం, మేమే విరగబెట్టేస్తాం, మేమే ఉద్ధరించేద్దామని పాపం వెళ్ళి కొండలు ఢీ కొట్టి వెనక్కొచ్చేస్తున్నారు. కొమ్ములు ఇరిగిపోతున్నాయి, బాధ వచ్చేస్తుంది. లేదు లేదు ప్రియ స్నేహితులారా, మీరంతా కష్టపడాల్సిన పని లేదు. ఒక ఓ ప్రాముఖ్యమైన అద్భుతమైన సత్యం ఏమిటంటే, ఆయనకు ఇవ్వండి, ఆయనకు ప్రవేశం ఇవ్వండి. ఈరోజు మీకు నేర్చుకుతున్న మాట ఏంటంటే, నీలో యేసుకు చోటు ఉందా, లేక యేసయ్య నీలో ప్రవేశించగలడా? ఇంకా మత్సరము, అవిధేయత, అహంభావన, దేవదూషణ, దురాక్రమ సంబంధమైనటువంటి దురాలోచనలు ఉన్నాయా? జాగ్రత్త. ఆయన బయట ఉన్నాడు, ఆయన ప్రవేశం కల్పించండి. మహిమగల రాజు రాబోతున్నాడు మనలోనికి. యుద్ధ శూరుడైన దేవుడు మనలోనికి రాబోతున్నాడు. బల శౌర్యములైన దేవుడు మనలోనికి రాబోతున్నాడు. సైన్యముల అధిపతి మనలోనికి రాబోతున్నాడు. ఒక దైవజనుడు దూసిన ఖడ్గము చేత పట్టుకుని నిలబడిన ఒక ఆయనను చూచి
ఎవరండి మీరు? మా పక్షమా శత్రుపక్షమా అని అడిగితే నేను దేవుని పక్షముగా ఉన్నాను. యెహోవా సేనాధిపతిని అనగానే యెహోషువ ఆయన ఎదుట మోకాళ్ళుని సాగిలపడ్డాడట. దేవుని సేనాధిపతి మాలో ప్రవేశించవా, మా శత్రువుల పీచ మనకొట్టవా, మా శత్రువుల గుండెలను మేము హతమార్చడానికి లేక శత్రు గుండెలను చీల్చడానికి దేవుని సేనాధిపతి మాలోనికి రమ్మని అతడు వినయముగా సాగిలపడి నమస్కరించాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సేనాధిపతి లేక దేవుడే ఒక సైన్యాధిపతిగా మనలోనికి రావాలని, మనలో ప్రవేశించాల్సి వస్తున్నాడు. ఆయనకు ప్రవేశం కల్పిద్దాం. నీ ఒంటరి పరిస్థితి మారిపోతే ఆయన ప్రవేశిస్తే నీ ఓచ చేయి బలమైన చెయ్యి అయిపోతే, నీ కష్టమంతా తొలగిపోతే, నీ ఇబ్బంది అంతా తొలగిపోతే, నీ వ్యాధులు తొలగిపోతే, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు అవమానం పోతే, నీ హింసలలో ధైర్యం కలుగుతుంది. యేసయ్యకు ఏమిద్దాం చెప్పండి ఈ రోజున? ప్రవేశ్. ఆయన ఎక్కడ ప్రవేశించెనో అన్ని చోట్ల ఆయన అద్భుతాలు చేశాడు. నీ జీవితంలో ఆయన ప్రవేశం ఉందా? యేసయ్యలో ప్రవేశించడానికి ఆశపడుతున్నాడు. ప్రియ స్నేహితుడా, ఈ 13 మార్కు సువార్తలో చెప్పినటువంటి ఆ వాక్య ప్రకారంగా ఆ 13 ఏమైనా అడ్డొచ్చాయేమో, ఏమైనా అడ్డు తగులుతున్నాయేమో, ఆయనకి ఏమైనా అడ్డు కలిగినటువంటి వ్యక్తిగా ఒక అడ్డు బండ వేసుకున్నావేమో, రాళ్ళేసుకున్నావేమో, ఆయనకు ప్రవేశం కల్పించు. నీలో ఉన్న ప్రతిదీ ఆయన తొలగించబోతున్నాడు. ఎత్తడి తలుపులను పగలగొట్టబోతున్నాడు, ఇనుప గడియలను విరగొట్టబోతున్నాడు, దాన్ని సరళం చేయబోతున్నాడు, నీకంటే ముందుగా నడవబోతున్నాడు. ఆ దేవాతి దేవుడు ఈరోజు నీలో అడుగుతున్నాడు, నాకు ప్రవేశం కల్పించే ముందు నాకు ప్రవేశం ఇవ్వగలనా అని అడుగుతున్నాడు. ఆయనకు ప్రవేశం ఇద్దామంటారా వద్దంటారా? అంటట్లేదు మీరు. ఇద్దాం, ఆయనకు ప్రవేశం కల్పిద్దాం. ఆ మార్కు సువార్తలో రాయబడిన ప్రకారంగా ప్రతి పల్లెలోను, ప్రతి పట్టణంలోను, ప్రతి గ్రామంలోను ఆయనకు ప్రవేశం దొరికిన ప్రతి చోట అద్భుతాలు చేశాడు. అదే దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు, అదే దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. మన హృదయంలో ఆయనకు ప్రవేశం కల్పిద్దాం. జక్కయ్య హృదయంలోనికి ప్రవేశించిన దేవుడు, అతని బండ లాంటి హృదయమును మెత్తని చేసిన దేవుడు, అన్యాయపు జీవితాన్ని న్యాయంగా మార్చిన దేవుడు మనతో ఉన్నాడు. మనకు సహాయం చేస్తాడు, మన జీవితాన్ని అద్భుతంగా మలుస్తాడు. యేసయ్యకు ప్రవేశం కల్పిద్దాం. ఆ ధన్యకరమైన కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. తలల వంచండి, ఓ చిన్ని ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యంలో నుండి దేవుడిచ్చిన ఒక చిన్ని దైవ సందేశం కొరకు ఒక చిన్ని ప్రార్థన చేద్దాం. అందరూ తలలో వంచి, ప్రభువా మాలో ప్రవేశించవా దేవా, నీవు మాలో ప్రవేశించవా ప్రభువా, నువ్వు ప్రవేశిస్తే యేసయ్యా నువ్వు ప్రవేశిస్తే మహిమగల రాజు కదా, నీవు సర్వ సైన్యాధిపతివి కదా ప్రభువా, యుద్ధ శూరుడైన దేవుడవు, బల శౌర్యములు కలిగిన వాడవు. నీవు మాలో అందరూ తలలో వంచి ఒక చిన్న ప్రార్థన, నాలో రానాయనా, మాలో ప్రవేశించవా ప్రభువా, మాలో ప్రవేశించవా తండ్రి. నువ్వు ప్రవేశిస్తే ఇత్తడి తలుపులు పగలగొడతావట, ఇనుప గడియలు విరగొడతావట. మాలో ప్రవేశించవా. ఒకరోజున సమాజ మందిరంలోనికి ఆయన ప్రవేశిస్తే ఓట చేయగలి మన జీవితం రెండో చేయగా మారిపోయింది. ఓ అద్భుతం జరిగింది.
అలాంటి అద్భుతకరుడైన దేవుడు ఈ చివరి కాలంలో ఆధ్యాత్మిక క్రైస్తవ ప్రతి సంఘములోనికి ఆయన ప్రవేశించునుగాక, ప్రతి హృదయములోనికి ప్రవేశించునుగాక, ప్రతి కుటుంబంలో ప్రవేశించునుగాక. యేసయ్యా మాలో ప్రవేశించాలని ప్రభువా, నువ్వు మా మధ్యకు రావాలయ్యా. ఇశ్రాయేలు వేళ మధ్యకు రారమము, ఇశ్రాయేలు వేళ మధ్యకు రారము. ప్రభువా, నువ్వు మా మధ్యకు రా నాయనా. కృంగిన మనసుతో కృపాసనము దగ్గర చేరి ఉన్నామయ్యా. దయగలిగిన తండ్రి, నీ కృపాసనం దగ్గర కృంగిపోయిన మనసుతో ఉన్నాం. ఇత్తడి తలుపులు, అయ్యో దైవ సంబంధమైనటువంటి ఆశీర్వాదములన్నీ అడుగంటిపోయినటువంటి ఆ పరిస్థితిలో సమస్యలే సుడిగుండమై, ఇత్తడి తలుపులై, ఇనుప గడియలై, బాధలే బంధువులై దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నామయ్యా. ఒక్కసారి పగలగొట్టడానికి, విడగొట్టడానికి, బంధకాలంలోంచి బయటికి తీసుకురావడం కోసం పేతురును బయటికి తీసుకొచ్చిన దేవా, పౌలు సేవ బయటికి తీసుకురావడానికి జైలు పునాదులే కదిలించిన తండ్రి, మాలో ప్రవేశించండి. మహిమగల తండ్రి, మహిమగల రాజా, మాలో ప్రవేశించండి. మా హృదయపు నాదుడవు నీవు, మాలో ప్రవేశించి మా జీవితంలో అద్భుతాలు చేయండి. మా జీవితంలో నూతన కార్యాలు చేయండి. మా బ్రతుకులో నూతనమైన కృపను మాకు ఇవ్వండి. విన్న ఈ మాటలు అందరిలో ఫలించునుగా. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో అందరిలో మహిమగల రాజా నీవే ప్రవేశించి మహిమ కొరకు వారిని సిద్ధపరిచి మహిమగల కార్యములు వారి జీవితంలో నెరవేర్చి అద్భుతాలు చేయి, మహిమ చూపించి మిగిలిన కార్యక్రమంలో తోడుకోవడమని ఈ మాటల ద్వారా అనేకులు జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చుకోవడానికి నీవు వారిలో ప్రవేశించి ఈ రోజు నుండే కార్యాలు చేయ మొదలు పెట్టమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.